మయన్మార్లో భారీ భూకంపం, అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య. మయన్మార్, థాయిలాండ్ భూకంపంపై మోదీ ఆరా, సాయానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటన. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం, 6,729 ఉద్యోగుల తొలగింపు. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ పిటిషన్పై విచారణ, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ఆదేశం. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోల కుట్ర భగ్నం, సైనికులే లక్ష్యంగా ఐఈడీ అమర్చిన మావోయిస్టులు. ఏప్రిల్ 19 నుంచి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన, బోస్టన్లోని ప్రవాస భారతీయులతో భేటీ అయ్యే ఛాన్స్. సీఏ ఫైనల్ పరీక్షలు ఇక ఏడాదికి 3 సార్లు, ఐసీఏఐ కీలక ప్రకటన. ఏఐ సవాళ్లను పరిష్కరించలేదు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయం. వినియోగానికి సిద్ధమైన పంబన్ బ్రిడ్జ్, శ్రీరామనవమి రోజున ప్రారంభానికి ఏర్పాట్లు. మన రక్తం ఇకపై దోమలకు విషం, దోమలపై సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న శాస్త్రవేత్తలు. టీవీని అధిగమించిన డిజిటల్ మీడియా, ఫిక్కీ ఈవై నివేదికలో అంచనా. రాష్ట్రాల సమ్మతి లేకుండానే సీబీఐ దర్యాప్తు, కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు. చూయింగంతో శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనం. జెలెన్స్కీ దిగిపోతేనే శాంతిపై సంతకం, యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు. అమెరికాతో పాత బంధం ముగిసింది, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటన. భూభ్రమణం నుంచి విద్యుత్, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్తల వెల్లడి. తన డ్రీమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, తన కలల దర్శకుడి పేరు చెప్పేసిన శృతి హాసన్. పారా టేబుల్ టెన్నిస్ లో తెలంగాణకు 2 స్వర్ణాలు, ఖేలో ఇండియా పారా గేమ్స్ లో సత్తా చాటిన క్రీడాకారులు. 5 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ స్వియాటెక్ కు షాక్, టెన్నిస్ లో అన్సీడెడ్ అలెగ్జాండ్రా సంచలన విజయం. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 191 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.